క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవుల గృహాల్లో క్రిస్మస్ చెట్టు మనకి కనపడుతుంది. క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ చెట్టు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నిజానికి ఈ క్రిస్మస్ చెట్టు ఇంట్లో పెట్టుకోవడం అన్నది జర్మనుల నుండి పుట్టింది. మధ్య యుగంలో డిసెంబర్ 24న జర్మన్లు ఏదైనా తోటలో ఆదాము అవ్వకి గుర్తుగా ఫర్ చెట్టుకి యాపిల్ పండ్లను కట్టేవారు. ఈ చెట్టుని వారు పారడైజ్ చెట్టుగా పిలుచుకునేవారు. ఆ తర్వాత క్రమేపీ ఈ క్రిస్మస్ చెట్టు ఆచారము బ్రిటన్ లోకి పాకింది. అక్కడ ఈ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు, మిఠాయిలు, ఇతర వస్తువులతో అలంకరించడం ప్రారంభించారు. అలా 1781వ సంవత్సరం నాటికి ఈ పద్ధతి కెనడాలోకి, తర్వాత శతాబ్దంలో అమెరికాలోకి అడుగుపెట్టింది. ఇక సాధారణంగా ప్రతి ఇంట్లో పెట్టుకునే క్రిస్మస్ చెట్టు 20వ శతాబ్దం వచ్చేసరికి బహిరంగ ప్రదేశాల్లో కూడా ప్రవేశించింది. ఇది క్రిస్మస్ ట్రీ యొక్క చరిత్ర. అయితే ఈ క్రిస్మస్ చెట్టుని గృహంలో అలంకరించుకోవడం అన్నది తప్పనిసరి కాదు. ఎన్ని క్రిస్మస్ చెట్లు గృహంలో ఉన్నా క్రైస్తుని హృదయంలోనికి చేర్చుకోకపోతే క్రైస్తవ విశ్వాసిగా జీవించలేము.